శాఖ హెచ్చరించడంతో అధికార పార్టీ నాయకుల్లో టెన్షన్ మొదలైంది. నైరుతి రుతుపవనాల కాలం మొదలై 2 వారాలు కావస్తున్నా రాష్ట్రంలోని సగం మండలాల్లో వర్షం కురవలేదు. ఈ ఎల్ నీనో ప్రభావం ఇదే విధంగా ఉంటే రాష్ట్రంలో పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అది అన్ని వర్గాలపై పడుతుందని అధికారులు, అధికార పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. రైతులు చేసే వ్యవసాయంపై ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామంలో వ్యవసాయ కూలీలు, వ్యవసాయ యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు ఉపయోగం ఉండదు. లక్షలాది మంది వ్యవసాయంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉపాధి పొందుతారు. ఒక్క వ్యవసాయం సరిగా లేకుంటే అన్నింటిపై ప్రభావం చూపనుంది. పనులు లేకుంటే ప్రజలు, కూలీలు, వ్యవసాయదారులు ప్రభుత్వాలపై ఆధారపడి ప్రభుత్వాలపై శాపనార్థాలు పెట్టే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు మరింత విమర్శలు చేసే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు హయాంలో కరువు వచ్చింది. ఒక సెంటిమెంట్ ను కూడా అప్పటి కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటున్నారు. వర్షాలు తక్కువగా కురిస్తే వ్యవసాయదారులతో పాటు రాజకీయంగా అధికార కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 621 మండలాలు ఉండగా ఇందులో 289 మండలాల్లో వర్షం కురవలేదని, 313 మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. 19 మండలాల్లో మాత్రం భారీ వర్షాలు కురిశాయని అధికారులు లెక్కలు చెబుతున్నాయి. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాలను లెక్కల్లోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో జూన్ 1 నుంచి 12 వరకు లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దాదాపు సగం మండలాల్లో వర్షం కురవలేదు. మిగిలిన మండలాల్లో సైతం తేలికపాటి వర్షాలు మినహా పెద్ద ప్రభావం చూపే వర్షాలు పడలేదు. గత సంవత్సరం మే 3వ వారం నుంచే వర్షాలు కురిశాయి. అయితే జూన్ లో మాత్రం వర్షాలు కురవలేదు. ఆ తర్వాత భారీ వర్షాలకు అటు రైతులు, ఇటు ప్రభుత్వాలు, నీటిపారుదల, విద్యుత్ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అత్యధిక రోజులు ఎత్తి ఉంచాల్సి వచ్చింది. భారీ వర్షం కురిసిన మండలాలు కేవలం 19 మండలాలు ఉన్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు.